గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల శ్రీహరి అంబేద్కర్ జయంతి సందర్భంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ కేవలం ఒక వర్గానికి చెందిన నాయకుడు కాదని, దేశంలోని స్త్రీలకు, బీసీలకు మరియు అన్ని వర్గాలకు హక్కులు కల్పించిన మహనీయుడని ఆయన పేర్కొన్నారు. హిందూ కోడ్ బిల్లు కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన స్త్రీ పక్షపాతి అని, బీసీలకు రిజర్వేషన్లు కల్పించడంలో ఆయన పాత్ర కీలకమని గుర్తు చేశారు. కేవలం కొన్ని వర్గాలకే ఆయనను పరిమితం చేసే కుట్రలను తిప్పికొట్టాలని, 18 ఏళ్లకే ఓటు హక్కు సాధించి పెట్టిన ఘనత ఆయనదేనని శ్రీహరి ఈ సందర్భంగా వివరించారు. వెల్కమ్ టు స్టూడియో 18 న్యూస్. నేను మీ రమేష్ బాబు, వరంగల్. ఈరోజు ఏప్రిల్ 14. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఈరోజు. అయితే ఈ జయంతి సందర్భంగా ఈరోజు ఒక ప్రముఖ వ్యక్తి ఆయన గురించి మనకు తెలియజేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఎవరో గారు, వరంగల్ జిల్లా మాజీ షాప్ డైరెక్టర్ రాజనాల శ్రీహరి గారు. ముందుగా అన్న విషయం ఇక్కడ ఉన్నాడు. అయితే కేవలం అంబేద్కర్ గారిని దళిత నాయకుడిగానే చిత్రీకరిస్తున్నటువంటి ఈ సమాజంలో ఆయన గురించి మరి అన్న రాజనాల శ్రీహరి గారు ఏం చెప్తారో వినే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న నమస్తే. ముందుగా మీకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. అన్న, ఇక్కడ ఈ సమాజంలో అంబేద్కర్ గారిని కేవలం దళిత నాయకుడిగా మాత్రమే చేస్తున్నటువంటి కుట్రలు కనిపిస్తున్నాయని నాకు అనిపిస్తుంది. నిజంగా ఆయన కేవలం దళితులకు మరియు ఎస్టీలకే సర్వీస్ చేశాడా? నిజంగా అసలు ఆయన చరిత్ర ఏంది? మీకు ఏం అంటే మీరు సమాజానికి ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ భారతదేశ ప్రజలందరికీ అంబేద్కర్ గారి యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు. అంబేద్కర్ అనే మహనీయుడు, ఆయన అందరివాడు. కేవలం కొంతమంది రాజకీయ నాయకులు అంబేద్కర్ను ఎస్సీ ఎస్టీ వర్గాల నాయకుడే అని మరి వారిని చిత్రీకరించడం చాలా దురదృష్టకరం. అంబేద్కర్ గారు రాసిన 390 ఆర్టికళ్ళల్లో కేవలం 12 మాత్రమే ఎస్సీ ఎస్టీ వర్గాలకు చెందినవి. మిగతా 384 ఆర్టికల్ ఏవైతున్నాయో అవి దేశంలో అన్ని వర్గాలు, అన్ని కులాలు, అన్ని రంగాల్లో సంబంధించిన వారికి మరి వారి యొక్క రాజ్యాంగం అట్లా నిర్మాణం చేయడం జరిగింది. అప్పుడున్న కొంతమంది నాయకులు అంబేద్కర్ గారిని, డాక్టర్ బిఆర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని, వారిని చిన్న చూపు చూసే విధంగా వారు రాసిన భారత రాజ్యాంగం ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా పేరు వచ్చి ఆయన ఎక్కడ అది అవుతున్నాను కొన్ని ఆయన మీద కక్షలు కట్టి ఆయనను అనగదొక్కే ప్రయత్నం చేయడం జరిగింది. చూసుకుంటే ఇప్పుడు మనం ఆ రోజుల్లో బీసీలకు పెద్దపీట వేసింది డాక్టర్ బిఆర్ అంబేద్కరే. అన్ని వర్గాలలో ఎంప్లాయ్మెంట్లు అనుకోండి, ఎడ్యుకేషన్లు అనుకోండి, ప్లస్ మన ఇంకా మిగతా రంగాలలో, రాజకీయ రంగంలో కూడా బీసీలకు మరి ఒక్క ప్రాధాన్యత ఇవ్వాలి అని అప్పుడు ఒక మండల కమిషన్ బీసీని ఏర్పాటు చేసి ఆ కమిషన్ ద్వారా బీసీలకు న్యాయం జరగాలంటే ఇటువంటి నిర్ణయాలు తీసుకోవాలనే నిర్ణయాలు తీసుకున్నది కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారే. మరి దాని తర్వాత కూడా మహిళలు ఇళ్ళల్లే కాదు, మహిళలకు కూడా సమాన హక్కు, సమాన స్థానం, సమాన రాజకీయ కల్పించాలని ఒక మంచి సంకల్పంతో అప్పుడు వారు ఒక కమిటీ ఏర్పాటు చేస్తే హిందూ కోడ్ బిల్ ఏర్పాటు చేస్తే అప్పుడు ఇదే మహాత్మా గాంధీ గారు కొన్ని అడ్డంకులు పెట్టి మహిళలు ఇంట్ల వరకే, మహిళలు గడప దాటద్దు అనే ఒక నినాదం తీసుకొచ్చి అటువంటి మహిళలను అణగదొక్కే ప్రయత్నం చేసినప్పుడు డాక్టర్ బిఆర్ సాహెబ్ అంబేద్కర్ గారు వారు అప్పుడు ఉన్న న్యాయశాఖ మంత్రికి రాజీనామా చేసి పక్కకు రావడం జరిగింది. ఎందుకంటే మహిళల పట్ల ఆయనకున్న గౌరవం, బీసీల పట్ల ఆయనకున్న గౌరవం, భారతదేశ ప్రజల ఆయన గౌరవం అనగదొక్కే ప్రయత్నం చేశారు. అప్పుడు ఓటు హక్కుని కూడా ఈ భారత రాజ్యాంగంలో ప్రతి ఒక్కరి వారి యొక్క హక్కులు, వారి యొక్క ఆశయాలు వెలిక్కి రావాలంటే మరి ఓటు హక్కు అనే నినాదంతో ఓటు హక్కు తెచ్చి ఈనాడు సమానతుల్యంగా అందరికీ, అన్ని వర్గాలకు, అన్ని రంగాల వారికి, అన్ని ప్రాంతాల వారికి, బీసీ ఎస్టీ మైనార్టీ ప్రతి ఒక్క
ఉండే విధంగా చేస్తే ఈనాడు అంబేద్కర్ని ఒక్కరివాడు చేస్తారా? భారతదేశంలో ప్రతి ఒక్కరికి అందరివాడంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేది మాత్రం నేను చెప్తున్నాను. ఇది రాజనాల శ్రీహరి గారు చెప్పింది. రాజ్యాంగం రచయిత అయినటువంటి బిఆర్ అంబేద్కర్ గారు కేవలం ఎస్సీ ఎస్టీలకు మాత్రమే పరిమితం కాదు, ఆయన అందరి వాడు అని చెప్పేసి కూడా అంటున్నారు. నిజానికి కూడా అన్న చెప్పింది చాలా, అన్న ఆవేశంలో కూడా చాలా అర్థం ఉంది. ఎందుకనంటే అంబేద్కర్ గారు ఇది ఒక్కటి ఇంకా ఇవే కాదు, చాలా కూడా మనకు సమాజం కోసం చేసినటువంటి మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు ఆర్బీఐ ఉంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది. ఆయన రాసినటువంటి థీసిస్ రాయడం జరిగింది. ఆ థీసిస్ పేరే ద ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపీ, ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్ అనే దాని మీదనే ఆయన ఏదైతే థీసిస్ రాయడం జరిగిందో ఆ థీసిస్ను ప్రమాణంగా చేసుకొని 1932లో తర్వాత 1935లో రిజర్వ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే అంబేద్కర్ గారు ఈ సమాజానికి, ఈ దేశానికి చేసినటువంటి సేవలు 1-2 లేవు, చాలా ఉన్నాయి. కాబట్టి అంబేద్కర్ గారిని కేవలం ఎస్సీలకు ఎస్టీలకు మాత్రమే నాయకుడిగా చేసే ప్రయత్నాన్ని మానుకోవాలని కూడా ఈరోజు అన్న శ్రీహరి గారు మరి సమాజానికి చెప్తున్నారు. ఇది స్టూడియో 18 న్యూస్ రమేష్.